అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 15వ తేదీన శుక్రవారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే రేపటి రోజున మీకు ఎటువంటి కీలకమైనటువంటి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి అనేటటువంటి పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి గుణగణాలు, మనస్తత్వం, అలాగే రేపటి రోజున మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే మీకు ప్రతికూలమైనటువంటి సమయం మీకు అనుకూలంగా మారుతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఇటువంటి బోలెడన్ని విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీకు చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ విషయాన్నైనా కానీ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి మరీ రేపటి రోజున ఏ విషయంలోనైనా కానివ్వండి, అంటే అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే ఏదైనా బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునేవారు కావచ్చు. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏంటంటే జాగ్రత్తగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలాగే రేపటి రోజున మీకు కొంచెం టెన్షన్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి పరంగా. అంటే మీరు ఏదైనా ఒక చిన్న చిన్న విషయాల్లో కావచ్చు, లేదంటే ఏదైనా మీకు ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా ఇతరత్ర ఏదైనా విషయాలకు సంబంధించి కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా మీకైతే కనిపిస్తుంది. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా రేపటి రోజున టెన్షన్ పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండడానికి మాత్రమే మీరు ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో కోల్పోయారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. చిన్న వయసు నుండి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయండి. దానికోసం ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా పాపం కష్టపడుతుంటారు. అయినా ఏంటంటే మీకేంటంటే ఏది కూడా ఏ విషయంలో కూడా కలిసి రావడం లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారనమాట. అయితే మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదండి. మీ రాశి పరంగా చూసుకున్నట్లయితే మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఆగిపోయినటువంటి పనులు, అలాగే ఆర్థిక పరంగా మీకు అంతో ఇంతో అయితే బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవచ్చు. మంచి శుభవార్తలనే వింటారండి. భయపడవలసినటువంటి అవసరం లేదు. జీవితంలో మీరు ఎన్ని పోగొట్టుకున్నారో, ఎన్ని కష్టాలు, సమస్యలు మీరు ఎదుర్కొన్నారనేది మీకు మాత్రమే తెలుసు. అయినప్పటికీ ఏంటంటే పట్టు వదలనటువంటి విక్రమార్కుల్లాగా మీరు ఎంత కష్టమైనా కానీ మేము చేస్తాం, మా కుటుంబం కోసం, మా వాళ్ళ కోసమే కదా, మేము ఏదైనా కానీ చేస్తే వాళ్ళ సంతోషం చూడాలనే కదా అనేటటువంటి ఒక దృక్పథంతో మంచి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి వెళ్తూ ఉంటారనమాట. ఏ సమస్యలు రానివ్వండి, ఏ కష్టాలు రానివ్వండి, వాటన్నిటికీ మేము తలదించుకుని తల వంచి ఉంటాం. కానీ వాటిని ఎదిరించి పోరాడి ఏదో ఒక విధంగా మేమైతే వాటి నుండి దూరం చేసుకునేందుకు భగవంతుడు మాకు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడులే అనేటటువంటి నమ్మకంతో ఉంటారు. అయితే మీకు కొన్ని శుభవార్తలు కూడా వినేటటువంటి అవకాశం రేపటి రోజున ఉందండి. మీరు జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అప్పుడు మీకు అదృష్టం అనేది అనుకూలంగా ఉంటుంది. దాని గురించి కూడా తప్పకుండా అయితే ఒక చిన్న పరిహారంగా చెప్పుకుందాం. ఇక ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో కూడా చక్కగా ప్రేమగా మాట్లాడతారండి. అబద్ధాలు అయితే మాట్లాడరు, ఎవరిని కూడా మోసం చేయరు. అయితే వీరిని కొంతమంది మోసం చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ మీరు పట్టించుకోకపోవడం వల్ల మీ నెత్తికెక్కి కూర్చుంటున్నారండి. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర నుండి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున మీకు కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఏదైతే కొన్ని సమస్యలు కానీ బాధలు కానీ ఎదుర్కొన్నారో వాటి నుండి కొంచెం విముక్తి అయితే లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయండి. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో ధనవృద్ధి కలగబోతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలమాన్ని అయితే రేపటి రోజున మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి పరంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. మంచి స్థాయికి మీరు చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. వ్యాపారం అయితే సజావుగా సాగుతుంది. డబ్బు కూడా ఎక్కువగా మీ చేతికి వస్తుందండి. అలాగే ప్రమోషన్లు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్లు వచ్చి జీతాలు కూడా కొంచెం ఇంక్రిమెంట్లు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీకు జాలిగుణం అనేది చాలా అధికంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేటటువంటి మనస్తత్వం ఇది. అయితే వారికి ఏ కష్టం వచ్చినా కూడా మీరు తోడుగా భరోసాగా ఉంటారనమాట. మీకు కుటుంబం అంటే ప్రాణం అండి. కుటుంబం కోసం ప్రాణమైనా ఇచ్చేస్తారు. అలాగే తల్లిదండ్రులను, భార్య పిల్లలను చాలా ముచ్చటగా చూసుకుంటారు. ఇక ఈ రాశి వారికి దైవానుగ్రహం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుందండి. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అయితే మీకు
కనిపిస్తాయి. ఇంట్లో కూడా మీరు చూడనటువంటి ప్రశాంతత మీ జీవితంలో ఏర్పడుతుంది. కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు. అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పుకున్నాం కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం కోసం స్వామివారికి తెల్లని పుష్పాలతో చక్కగా స్వామికి పూజ చేసుకోండి. మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం ఉన్నా కూడా ప్రమాదాల నుండి మిమ్మల్ని చక్కగా స్వామి కాపాడుతాడు. తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. రేపటి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి ఉండకుండా చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క పూజ చేయడానికి ప్రయత్నించండి. దానివల్ల స్వామివారి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు అనుకున్నటువంటి కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి. అలాగే మీకు ఏదైనా అప్పుల సమస్య కానీ లేదంటే ఆర్థికపర సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయి. అలాగే మీరు ఏదైనా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా అవి కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ జీవితంలో కూడా ఏదైనా చిన్న చితక ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయండి. అద్భుతాలు అయితే మీరు చూస్తారని చెప్పలేం, కానీ రేపటి రోజున మీకు ఈ యొక్క దైవానుకూలంతో మీరు చక్కగా మీ మనసును ప్రశాంతంగాను ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికైతే మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. అలాగే స్వామివారి అనుగ్రహం ఒకసారి మీకు కలిగిందంటే తప్పకుండా స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. ఈ విషయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి మీకు ఏదైనా ఆపదొచ్చినా లేదంటే ఏదైనా భయంగా అనిపించినా స్వామిని వెంటనే తలుచుకొని రేపటి రోజున ఈ భయాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఎవరూ కూడా లేరని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకండి. ఎందుకంటే స్వామి ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. మీ శక్తి ఏంటనేది మీకు తెలియదు. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే తప్పకుండా చేసేస్తారు. మీ వెంట పెద్ద అంటే ఒక పెద్ద ఎవరైనా ఏదైనా ఒక రాళ్ళు విసిరాలన్నా లేదంటే మిమ్మల్ని ఏదైనా నష్టం తెచ్చిపెట్టేలాగా ప్రయత్నించాలన్నా కూడా వారి ఆటలు ఏమీ కూడా కొనసాగవన్నమాట. ఎందుకంటే మీరంత పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచికి మారు పేరు ఈ రాశివారు. కాబట్టి మంచి ఎక్కడుంటే భగవంతుడు కూడా అక్కడే ఉంటాడు కదండి. కాబట్టి మీ వెంట ఎప్పుడు కూడా భగవంతుడు తోడుగా ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతూ ఉన్నాడు. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మిమ్మల్ని ముందుండి జాగ్రత్తగా నడిపిస్తూ ఉండి భగవంతుడు. కాబట్టి ఆయన అనుగ్రహం లేనిదే మనం ఏది కూడా చేయలేం. కాబట్టి స్వామివారి అనుగ్రహం అనేది తప్పకుండా మీరు పొందాలంటే రేపటి రోజున స్వామివారి పూజకు ఉపక్రమించండి. అలాగే జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మన మంచికి అని చెప్పి అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా ఏ క్షణంలో కూడా కోల్పోకండి. ఇక అలాగే ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు మీరుకున్నా కానీ రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మారిపోవాలనే కోరుకోండి. అలాగే మీకు రేపటి రోజున వ్యాపార పరంగా ధనలాభం సూచిస్తుంది. అలాగే జాతక రీత్యా చూసుకున్నట్లయితే రేపటి రోజున ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తలు అయితే పాటించండి తప్పకుండా. అలాగే మీకు ఒక చిన్న పరిహారం కూడా చెబుతున్నానండి. రేపటి రోజున 5 అంటే ఒక రావి చెట్టు దగ్గర ఒక 5 దీపాలు వెలిగించి చక్కగా 18 ప్రదక్షిణలు చేసుకోండి. దీనివల్ల ఏంటంటే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి 2 కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. వీలైతే ఈ నెల రోజులు కూడా మీకు చేసుకునేటట్టుగా చేసుకోండి. అలాగే మూగజీవులకు ఆహార దానం చేయండి. దీనివల్ల కూడా మీకు మంచి చక్కగా పుణ్యం లభిస్తుంది. మీకు ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే అడ్డంకులు తొలగిపోతాయి. ఏదైనా ఆగిపోయినటువంటి డబ్బులు ఉంటే అవి కూడా వస్తాయి అన్నమాట. ఇంట్లో కూడా డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది. అలాగే అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారుతుంది. ఇది ఒక మంచి అవకాశమే అనుకోండి. అలాగే ఎవరైనా ఏదైనా మనకు సంబంధించి ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు దాన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఇక రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే కూడా మీరు మధ్యలో వెళ్ళకండి. దానివల్ల ఏంటంటే మీకు ఏదైనా నష్టాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ సంపాదన విషయాలు కూడా ఎవరితో కూడా చెప్పకండి. ఈ విషయం మాత్రం మర్చిపోకండి. దీనివల్ల ఏంటంటే మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బ్రతుకుతున్నారని చెప్పి కొంతమందికి తెలిస్తే ఆ వ్యక్తులు కూడా ఓర్చుకోలేరు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే మసలుకోండి. అలాగే వారి వల్ల మీ జీవితంలో ఏదైనా కానీ అంటే నష్టాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఏదైనా ఒక అదృష్టం రాబోతుంది అనుకోండి, వారు ఏదో ఒకటి చేసి మీకు రానివ్వకుండా చేస్తారు. అలాగే మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే రేపటి రోజున స్టార్ట్ చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడైనా మంచి రోజులు ఉంటే చూసుకొని స్టార్ట్ చేసుకోండి. ఇక అలాగే రేపటి రోజున ఎరుపు రంగు బట్టలను వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల మీకు ఏ సమస్యలు కూడా ఉండవు. ఆకుపచ్చ రంగులు రేపటి రోజున మీకు అదృష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున మీకు కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా మీ రోజు అయితే గడపబోతున్నారనే చెప్పుకోవాలండి. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కుటుంబ సభ్యులతో పంచుకొని అందరూ కూడా కలిసి కాసేపు ముచ్చట్లు ఆడుకుంటూ చక్కగా
మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను వండించుకొని హాయిగా ఆనందంగా పిల్లలతో సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారనే చెప్పుకోవాలి. మీ జీవితం అనేది రేపటి రోజున చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. అంటే కొత్త నూతన వ్యక్తులు మీ జీవితంలోకి రావడం, వారి ద్వారా ఏదైనా విషయాలను మీరు కొత్త విషయాలను తెలుసుకోవడం ఇటువంటివి జరుగుతాయి. ఇక అలాగే వారు ఇచ్చేటటువంటి సూచనలు కూడా మీకు నచ్చుతాయి. వారు కూడా మీ జీవితంలో ఒక భాగంగా మారిపోబోతున్నారు ముందు ముందు రోజుల్లో. అలాగే మీ ఇంట్లోకి ఏ చెడు శక్తులు రాకుండా అడ్డుగా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా రేపటి రోజున మీరు తప్పకుండా పొందాలంటే లక్ష్మీదేవి యొక్క పూజని తప్పకుండా మీరైతే చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరైతే తప్పక పొందండి. అలాగే దుర్గామాత యొక్క అష్టోత్తరాలు కూడా పఠించుకోవడం మంచిదండి. అమ్మవారికి కూడా పూజ చేసినా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇక రేపటి రోజున ఈ విధంగా ఏదో ఒకటి అంటే మీకు కుదిరితే లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క పూజ కానీ, దుర్గామాత పూజ కానీ, లక్ష్మీదేవి పూజ కానీ, ఇలా ఏదైనా కానీ ఈ 3 నామస్మరణలో ఏదైనా కానీ నామస్మరణ అయినా చేసుకోవడానికైతే తప్పకుండా ప్రయత్నించండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.